సో, నేను మొబైల్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకే. సో, ఏమన్నా వినిపించకపోతే చెప్పండి. ఓకే. సో, స్క్రీన్ కనిపిస్తుంది గదా! స్క్రీన్ కనిపిస్తుంది గదా! Yes, sir. Yes, యెస్ sir. ఆర్ నో? Yes, sir. ఓకే. ఓకే అండి. థాంక్ యూ అండి. ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఎక్కడి వరకు డిస్కస్ చేసామండి? వి కంప్లీటెడ్ ది ఫంక్షన్స్ రైట్? సో, ఫంక్షన్స్ కంప్లీట్ చేసాం. బేసిక్ పైథాన్ అండ్ బేసిక్ డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్ అనేయి మనం కంప్లీట్ చేసాం. సో, రైట్? సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడాం. కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాం. ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం మాట్లాడాం. సో, ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తాం అనేది మాట్లాడాం. అండ్ ఫంక్షన్ కాల్ చేసి ఎలా యూజ్ చేయాలి? ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేయాలి? అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడాం. అండ్ పారామీటర్స్ గురించి మాట్లాడాం. సో, ఇవన్నీ గూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. ఫంక్షన్స్‌ని ఎలా కాల్ చేస్తాం? ఎలా తీసుకుంటాం? ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసాం. ఓకే. సో, అండ్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ పాండాస్. ఓకే. అండ్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ పాండాస్. సో, దిస్ పాండాస్ ఈస్ ఏ పైథాన్ లైబ్రరీ. ఓకే. Pandas is a Python library. So by using of this pandas, we are analyzing the data. Okay. అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తది. ఓకే. సో, కీ రోల్ అనేది ప్లే చేసి మనకి సో, డేటా అనేది ఇస్తదనమాట. ఓకే. సో, అసలకి మనకి పాండాస్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఆహ్, డేటా అనే దాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ పాండాస్‌లో వచ్చేసి మనకి ఆహ్, సో మెనీ సో మెనీ ఫంక్షనాలిటీస్ అనేది ఉంటాయి. ఓకే. చాలా అంటే చాలా ఇన్‌బిల్ట్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే. ఈ ఇన్‌బిల్ట్ ఫంక్షనాలిటీస్ ద్వారా ఏంటంటే సో, మనకి ఆహ్, మన రైటింగ్ ఆఫ్ కోడ్ ఓకే. మనం రాసే లాజిక్ అనేది లేకపోతే రాసే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిక్రీజ్ అవుతది. ఓకే. సో, మనం చాలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌గా ఒక ఒక ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడాం. రైట్? ఏది ఆహ్, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాం. రైట్? సో, న్యూరల్ నెట్వర్క్స్ అని గుర్తుందా? న్యూరల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడాం. అండ్ సో, డేటాని ఎలా మానిప్యులేట్ చేయాలనేది మాట్లాడాం. అండ్ ఒక పర్టిక్యులర్ వెహికల్ అనేది రోడ్డు మీద ఐ మీన్ రోడ్ మీద వెళ్తుంటే ఒక పర్టిక్యులర్ ట్రాఫిక్ ట్రాఫిక్ కెమెరా అనేది పర్టిక్యులర్ వెహికల్ అనేదాన్ని ఎలా డిటెక్ట్ చేస్తది? ఎలా చేస్తదనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్టార్టింగ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసాం. యెస్ ఆర్ నో? యెస్ రైట్. సో, అక్కడేం జరుగుతుందంటే మనం ప్రీవియస్‌గానే ఓకే. సో, దానికంటే ముందుగానే మనం ఒక ఫంక్షనాలిటీ అనేది ఆ పర్టిక్యులర్ కెమెరాకి మనం ఇస్తున్నాం. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ స్పీడ్ లిమిట్ అనేది సో, క్రాస్ అయితే ఆ పర్టిక్యులర్ వెహికల్ అనే దాన్ని క్యాప్చర్ చేయమని మనం ముందుగానే ఆ పర్టిక్యులర్ సో, ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ పర్టిక్యులర్ డివైస్‌కి మనం ఒక ఫంక్షనాలిటీ అనేది రాస్తున్నాం. ఓకే. రైట్ ఎ ఫంక్షనాలిటీ ఆఫ్ కోడ్ అనేది సో, రాసి మనకి దానికి డిజైన్ చేస్తున్నాం. సేమ్ లైక్ దట్ సో, ఇక్కడ కూడా ఏంటంటే సో, ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయకుండా ఓకే. నంబర్ ఆఫ్ లైన్స్ అనేది కోడ్ అనేది రాయకుండా సో, సింపుల్‌గా మనం టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి మనం లైబ్రరీస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ లైబ్రరీస్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ ఈస్ పాండాస్. ఓకే. పైథాన్‌లో ఈ పర్టిక్యులర్ పాండాస్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. మన ఏఐలో 80% ఆఫ్ ది టాస్క్స్ అనేది ఈ పాండాస్ లైబ్రరీ అనే దాన్ని యూజ్ చేసే చేస్తాం. ఓకే. అది డేటా అనలిటిక్స్ కానివ్వండి, డేటా అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఏఐ రిలేటెడ్ కానివ్వండి, 80% ఆఫ్ ది వర్క్ అనేది మన ఈ పాండాస్ లైబ్రరీస్ అనే దాన్ని యూజ్ చేసి మనం కంప్లీట్ చేస్తాం. ఓకే. యాక్చువల్‌గా ఈ పాండాస్ లైబ్రరీ అనేది ఏంటంటే డేటా అనే దాన్ని మానిప్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే. డేటా మానిప్యులేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆహ్, డేటా క్లీనింగ్. ఓకే. సో, డేటా క్లీనింగ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇప్పుడు మనం డేటా అనేది ఎక్కడి నుంచి తెస్తాం మనం? సో, ఐదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షీట్స్‌లలో మనకి స్టోర్ చేసి ఉంటది.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ తీసుకున్నామనుకోండి. కాలేజెస్‌లో డేటా ఎక్కడ స్టోర్ చేస్తారు? ఎక్సెల్ షీట్స్‌లో కానివ్వండి, లేకపోతే ఆహ్, లే సీఎస్‌వి షీట్స్‌లో కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్‌లో స్టోర్ చేస్తారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాలేజెస్‌లో వచ్చేసేంటంటే ఎక్సెల్ షీట్స్ అనేది యూజ్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి రిలేటెడ్ థింగ్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఓకే. సో, అదే పెద్ద పెద్ద కంపెనీస్ కాలేజెస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సో స్మాల్ ప్రైవేట్ కంపెనీస్. ఓకే. స్టార్టప్ కంపెనీస్ కూడా ఏం యూజ్ చేస్తే ఎక్సెల్ షీట్స్‌తో పాటు కొన్ని స్మాల్ ఫ్రీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ డేటాబేసెస్ అనేది యూజ్ చేస్తాయి. అలాగే సో, రియల్ టైమ్. ఓకే. సో, రియల్ టైమ్ కాడికొచ్చేపాటికి ఏంటంటే, మనం పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్ ఏం యూజ్ చేస్తాయి? సో, క్లౌడ్ రిలేటెడ్ డేటాబేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాయి. ఓకే. క్లౌడ్ రిలేటెడ్ డేటాబేసెస్ అన్నీ గూడా సో, మనకి యూజ్ చేస్తా ఉంటాయి. సో, ఇక్కడ మన లెవెల్ అనేది దాటే కొద్దీ ఆ పర్టిక్యులర్ డేటా యూసేజ్ అనేది పెరుగుతా ఉంటది. ఆ డేటా యూసేజ్ కోసం యూజ్ చేసే డేటాబేసెస్ అనేది సో, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. రైట్. సో, ఒక్కొక్క స్టేజ్‌లో మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా సోర్స్ అనే దాన్ని యూజ్ చేస్తారు డేటా స్టోరింగ్ పర్పస్. సో, ఈ డేటా స్టోరింగ్ అనేది ఎవరు చేస్తారు? నార్మల్ హ్యూమన్స్. రైట్. హ్యూమన్స్ అనే వాళ్ళే డేటా అనేదాన్ని స్టోర్ చేస్తారు. ఓకే. డేటా అనేదాన్ని టైప్ చేయడం కానివ్వండి, డేటా అనేదాన్ని ఎంటర్ చేయడం కానివ్వండి, ఇదంతా కూడా ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. సో, డేటా రిలేటెడ్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు డేటా అనేదాన్ని ఎంటర్ చేస్తారు. ఓకే. సో, ఎంటర్ చేసేవాళ్ళు సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి కరెక్ట్‌గా ఎంటర్ చేయరు గదా! ఓకే. డేటా అనేదాన్ని కరెక్ట్‌గా ఎంటర్ చేయరు గదా! సో, ఆ డేటా అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయనప్పుడేంటంటే, సో, మనకొచ్చేసి ఆ డేటా అనేదాన్ని తీసుకొని మనం డేటా అనేదాన్ని క్లీన్ చేయాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా డేటా అనేది మిస్ అవుతుందా? మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా? ఓకే. డేటా అనేది ఎక్కడైనా నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఆహ్, అన్‌ఇంటరప్టెడ్ డేటా పాయింట్స్ ఏమన్నా ఐ మీన్ ఏమన్నా ట్యాగ్స్ కానివ్వండి, లేకపోతే స్పేసెస్ కానివ్వండి, స్పెషల్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ షీట్‌లో 1000 రోస్ అండ్ 50 కాలమ్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ 50 కాలమ్స్‌లో సో 1000 రోస్‌ని కూడా మనం చెక్ చేయాలి. ఓకే. ఏ పర్టిక్యులర్ సెల్ అనేది ఎలా ఉంది? ఏ పర్టిక్యులర్ సెల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది? సో డేటాలో ఎక్కడైనా మిస్ అవుతుందా? ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? సో లేకపోతే ఎక్కడైనా డేటా అనేది నల్ వాల్యూస్ ఉన్నాయా? నల్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ బ్లాంక్ వాల్యూస్. ఓకే. ఎక్కడైనా బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి నీడ్ టు చెక్. ఓకే. సో మనం చెక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్‌కి మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ స్టెప్స్‌కి మనం ప్రొసీడ్ అనేది అవుతాం. సో ఇక్కడొచ్చేసి ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్‌కి ప్రొసీడ్ అయ్యే ముందు వి హావ్ టు చెక్ ద డేటా క్లీనింగ్. ఓకే. డేటా మానిప్యులేషన్. ఓకే. దాన్నే మనం డేటా క్లీనింగ్ ఆర్ డేటా మానిప్యులేషన్ అంటాం. ఓకే. సో ఆ పర్టిక్యులర్ డేటా మానిప్యులేషన్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి మనం చేయాలి అంటే సో వి నీడ్ టు యూజ్ దిస్ లైబ్రరీ. పాండాస్ లైబ్రరీ. ఓకే. పాండాస్ లైబ్రరీ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో, ఈ పాండాస్ లైబ్రరీ అనే దాన్ని మనం యూజ్ చేసుకొని, మనం సో, డేటా అనే దాన్ని క్లీన్ చేస్తాం. సో, ఇక్కడొచ్చేసేంటంటే, సో, పాండాస్ ఈస్ ఏ పైథాన్ లైబ్రరీ. పాండాస్ ఇస్ ఏ పైథాన్ లైబ్రరీ. అండ్ సో పాండాస్ అనేది యూజ్ చేయడానికి ఏంటంటే కొన్ని కీ ఫీచర్స్ అనేది ఈ పర్టిక్యులర్ పాండాస్ అనేది దేనికి యూజ్ చేస్తాం అనేది కొన్ని కీ ఫీచర్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. ఐ మీన్ ఫ్యూచర్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్. ఓకే. సో మన ప్రతి ఒక్కటి కూడా దేనికి ఒక అడ్వాంటేజ్ అనేది లేకుండా మనం దేన్ని కూడా యూజ్ చేయం. రైట్. ఏ పర్టిక్యులర్ థింగ్ ని కూడా మనం యూజ్ చేయం. సో అలాగే ఇక్కడ పాండాస్ అనేది యూజ్ చేయడానికి ఏంటంటే సో, సో మెనీ అడ్వాంటేజెస్. ఓకే. మనకి పైథాన్‌లో ఈ పర్టిక్యులర్ పాండాస్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా 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 అడ్వాంటేజెస్ అనేదున్నాయి. ఓకే. ఆ అడ్వాంటేజెస్ హలో! యామ్ ఐ ఆడిబుల్ అండి? Yes, sir. ఓకే. ఓకే.
సో ఈ పర్టిక్యులర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ని బేస్ చేసుకొని మెనీ అడ్వాంటేజెస్. ఓకే. పాండాస్ అనేది యూస్ చేయడం వల్ల మనకి చాలా సారీ అండి. నెట్వర్క్ ఇష్యూ. డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో ఈ పర్టిక్యులర్ వినిపిస్తుంది కదా? సార్ వినిపిస్తుంది కానీ కెమెరా పని చేయట్లేదు. కెమెరా సో నాకు కనిపిస్తుందండి కెమెరా వచ్చేది. స్టక్ వీడియో అయిపోయింది. స్టక్ అయిపోతుందా? ఓకేనండి. వెరీ స్టేబుల్. ఇట్ ఈస్ స్టేబుల్. నో సార్. ఇప్పుడండి? ఎస్ సార్. ఓకే. సో ద ఫస్ట్ ఫీచర్ ఈస్ ఫాస్ట్. ఓకే. సో ఈ పాండాస్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనం రాసే కోడ్ అనేది మనం తీసుకుంటున్న డేటాని చాలా అంటే చాలా స్పీడ్‌గా అనాలిసిస్ అనేది చేస్తది. ఓకే. అనాలిసిస్ అనేది చేస్తది. ఎందుకు స్పీడ్‌గా అనాలిసిస్ చేస్తదంటే ద ఎంటైర్ పాండాస్ కాన్సెప్ట్ విల్ డిపెండింగ్ అపాన్ ది ఇండెక్స్ కాన్సెప్ట్. ఓకే. సో మనకి పాండాస్ అంతా గూడా ఓకే. మనం ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ తీసుకున్నా ఆ ఎంటైర్ లైబ్రరీస్ అన్నీ గూడా ఏంటంటే మనకి ఇండెక్స్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తాయి. ఓకే. సో వాట్ ఈస్ ఇండెక్సింగ్? సో ఇండెక్సింగ్ ఈస్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్? ద 0 టు n-1 రైట్? సో మన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం దాన్ని ఇండెక్సింగ్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని ఒక ఇండెక్స్ అంటాం రైట్? సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ఎంటైర్ పాండాస్, ఎంటైర్ లైబ్రరీస్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఇండెక్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఓకే. సో అందుకని ఈ పర్టిక్యులర్ పాండాస్ అనేది చాలా అంటే చాలా ఎఫిషియంట్‌గా చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 రోస్ ఆఫ్ డేటా తీసుకుంటే 1000 రోస్ ఆఫ్ డేటాని కూడా వితిన్ ఏ సెకండ్స్ ఆఫ్ టైమ్‌లో మనకి డేటా అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తది. ఓకే. ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తది. ఎందుకంటే దట్ పాండాస్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఇండెక్స్ కాన్సెప్ట్. ఇండెక్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతది. ఓకే. సో ఇండెక్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతది కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో డేటాని అంతటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తది. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే tools for loading the data into memory. In memory, data objects from different file formats. So in particular, tools for data loading data into memory, data objects from different file formats అంటే ఏంటంటే మనం ఇందాక మాట్లాడినట్టు మనం డేటా అనేది ఒక్కొక్క చోట మనం ఒక్కొక్క ఫైల్ ఫార్మాట్స్ లో మనం సేవ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో కొన్ని చోట్ల ఎక్సెల్ షీట్స్ లో స్టోర్ చేస్తా ఉంటారు. కొన్ని చోట్ల సిఎస్వి ఫైల్స్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల డేటా బేసెస్ లో స్టోర్ ఎస్క్యూఎల్, అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఫైల్స్ లో మనకి స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆ పర్టికులర్ ఎవ్రీ టైప్ ఆఫ్ డేటా. ఓకే. యూ కెన్ లోడ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా.
ఓకే. ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్‌లో ఉన్నా సరే, మనం పాండాస్ అనే దాన్ని యూజ్ చేసి డేటా అనే దాన్ని లోడ్ చేసుకోవచ్చు. లోడ్ అన్ ఇన్ ద సెన్స్ ఆ పర్టిక్యులర్ ఫైల్ ఫార్మాట్‌లో నుంచి మనం డేటా అనేదాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేయటం. ఓకే. ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు? ఏంటనేది మనం నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డేటా అలైన్‌మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ డేటా. ఓకే. డేటా అలైన్‌మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లింగ్ అంటే సో, మనం ఇందాక మాట్లాడినట్టు ఐ మీన్ డేటా అనేది దానికి మిస్ అవుతూ ఉంటది గదా! హ్మ్. డేటా అనేది మనం ఇందాక మాట్లాడాం గదా! డేటా అనేది మిస్సింగ్ నల్ వాల్యూస్ కానివ్వండి, లేకపోతే బ్లాంక్ వాల్యూస్ కానివ్వండి, లేకపోతే ఆహ్ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా వాల్యూస్ కానివ్వండి, ఇలాంటియి ఉన్నప్పుడు మనం మాట్లాడతామని ఐ మీన్ డేటాని క్లీన్ చేస్తామని మాట్లాడాం రైట్? దట్ ఈస్ ద డేటా హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ డేటా. ఓకే. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ డేటా ఈస్ నథింగ్ బట్ వి ఆర్ క్లీనింగ్ ద నల్ వాల్యూస్. ఓకే. నల్ వాల్యూస్ అనే వాటిని మనం రిమూవ్ చేయటానికి యూజ్ చేసేదాన్ని ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లింగ్ అంటాం. Okay. The next one is the reshaping the data sets. Reshaping the data sets in the sense, we are changing the రోస్ టు కాలమ్స్. ఓకే. డేటా అనే దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడం అన్నమాట. ఓకే. రోస్ నుంచి కాలమ్స్‌కి, కాలమ్స్ నుంచి రోస్‌కి డేటా అనే దాన్ని చేంజెస్ అనేది చేస్తారు. ఓకే. దట్ ఈస్ ద రీషేపింగ్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్ ఈస్ ద లేబుల్ బేస్డ్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ అండ్ సబ్‌సెట్టింగ్ ఆఫ్ లార్జ్ డేటా సెట్స్. వాట్ ఈస్ స్లైసింగ్? స్లైసింగ్ అనేది మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం రైట్? 0-n-1 ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆహ్, ఇండెక్సింగ్ అండ్ పాజిటివ్ స్లైసింగ్, నెగెటివ్ స్లైసింగ్ ఆహ్, డిస్కస్ చేసాం రైట్? దట్ ఈస్ ద స్లైసింగ్. ఓకే. మనం ఒక పర్టిక్యులర్ రేంజ్ నుంచి ఇంకొక పర్టిక్యులర్ రేంజ్‌కి డేటా అనే దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ పాండాస్‌లో గూడా మనం యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ లేబుల్ బేస్డ్ స్లైసింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ రో బేసిస్ మీదుగా మనం డేటా అనేదాన్ని స్లైస్ చేస్తాం. అండ్ కాలమ్ బేసిస్ మీదుగా డేటా అనేదాన్ని స్లైసింగ్ చేస్తాం. ఓకే. ఇలా మనం 2 బేసిస్ మీద కాలమ్ బేసిస్ మీదుగా, రో బేసిస్ మీదుగా డేటా అనేదాన్ని సో, ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేసేది మనం ఈ లేబుల్ బేస్డ్ స్లైసింగ్ అనమాట. ఓకే. అండ్ యూ నో దట్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే. అండ్ ఈ పర్టిక్యులర్ స్లైసింగ్ కాన్సెప్ట్ కానివ్వండి, ఇండెక్స్ కాన్సెప్ట్ కానివ్వండి, ద ఎంటైర్ థింగ్ వి ఆర్ అప్లయింగ్ బేస్డ్ అపాన్ ది డేటా సెట్స్. ఓకే. డేటా సెట్స్ ఇన్ ద సెన్స్ ఒక టేబుల్. ఓకే. టేబుల్ బేసిస్ మీదుగా మనం ఏదైతే డేటా అనే దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేస్తామో, ఆ పర్టిక్యులర్ డేటా అనే దాన్ని మనం దాని మీద ఆ పర్టిక్యులర్ డేటా మీద మనం ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ అన్నీ గూడా యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కాలమ్స్ ఫ్రమ్ ది డేటా స్ట్రక్చర్ కెన్ బి డిలీటెడ్ ఆర్ ఇన్సర్టెడ్. ఓకే. ఇక్కడేంటంటే మనకి అవసరం లేని కాలమ్స్ అనేవాటిని డిలీట్ చేసుకోవచ్చు. ఐదర్ న్యూ కాలమ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. పాండాస్ కాన్సెప్ట్ యూజ్ చేసి న్యూ కాలమ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాలమ్స్ అనే వాటిని మనకు అవసరం లేని కాలమ్స్ అనే వాటిని రిమూవ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద గ్రూప్ బై డేటా ఫర్ అగ్రిగేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఓకే. సో, గ్రూపింగ్ ద డేటా అంటే ఏంటంటే, ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్‌ని సింగిల్ కాలమ్ కింద చేంజ్ చేయటం అన్నమాట. ఓకే. మల్టిపుల్ కాలమ్స్‌ని సింగిల్ కాలమ్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ ద గ్రూపింగ్. ఓకే. అగ్రిగేషన్స్ అంటే వి హావ్ ఎ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ రైట్? సమ్మేషన్స్, యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్స్, we have a mean, median, mode. These are all our aggregations and statistical functions. Okay. Statistical functions అనే వాటిని యూజ్ చేసుకొని డేటా అనే దాన్ని గ్రూపింగ్ చేస్తాం. ఓకే. మల్టిపుల్ కాలమ్స్ ని మనం సింగిల్ కాలమ్ కింద కన్వర్ట్ అనేది చేస్తాం. దట్ ఈస్ ద గ్రూపింగ్ ఆఫ్ డేటా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి హై పర్ఫార్మెన్సింగ్. ఓకే. హై పర్ఫార్మెన్స్ ఆఫ్ మెర్జింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్ డేటా. ఇక్కడ మెర్జింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే, మెర్జింగ్ ఆఫ్ డేటా అంటే 2 టైప్ ఆఫ్ డేటా సెట్స్‌ని ఓకే. 2 టేబుల్స్‌ని సింగిల్ టేబుల్ కింద కన్వర్ట్ చేయడం.
ఓకే. 2 టేబుల్స్‌ని జాయినింగ్ ఆఫ్ డేటా అన్నా, మెర్జింగ్ ఆఫ్ డేటా అన్నా గాని బోత్ ఆర్ సేమ్. ఓకే. సో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సెట్స్‌ని మనం సింగిల్ డేటా సెట్ కింద మనం కన్వర్ట్ చేయటాన్ని మెర్జింగ్ ఆఫ్ డేటా ఆర్ జాయినింగ్ ఆఫ్ డేటా అంటారు. ఓకే. సో ఇక్కడ మెర్జింగ్ అవ్వాలన్నా, డేటా అనేది జాయినింగ్ అవ్వాలన్నా, సో వి హావ్ ఆహ్, వి హావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఓకే. సో కొన్ని రూల్స్ అనే వాటిని మనం ఫాలో అయ్యి, సో మనం డేటా అనేదాన్ని మెర్జింగ్ కానివ్వండి, జాయినింగ్ కానివ్వండి చేస్తాం. ఓకే. సో ఈ మెర్జింగ్ అండ్ జాయినింగ్ అనేది ఏంటంటే, మనకి ఎప్పుడైతే 2 టేబుల్స్‌లో మనకి సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయో, ఉంటదో ఆ కాలమ్‌ని బేస్ చేసుకొని డేటా అనేదాన్ని మెర్జింగ్ అనేది చేస్తాం. డేటా అనేదాన్ని సో మెర్జింగ్ కానివ్వండి, జాయినింగ్ కానివ్వండి చేస్తాం. ఓకే. సేమ్ కాలమ్ అనేది లేకపోతే మనం డేటా అనేదాన్ని 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టేబుల్స్ అనే వాటిని మనం మెర్జింగ్ అనేది చేయలేం. ఓకే. సో డేటాని మెర్జింగ్ చేయాలంటే కంపల్సరీ కాలమ్ అనేది సేమ్ ఉండాలి. ఎప్పుడైతే మనకి కాలమ్ అనేది సేమ్ ఉంటదో, అప్పుడే మనం ఆ పర్టిక్యులర్ డేటా సెట్‌ని మనం మెర్జింగ్ అనేది చేయగలం. ఓకే. వితౌట్ సేమ్ డేటా టైప్, సో వి డిడ్ంట్ డూ ద మెర్జింగ్ కాన్సెప్ట్. ఓకే. సో కంపల్సరీ మనకి ఒక కాలమ్ అనేది సేమ్ ఉండాలి. ఓకే. సో సేమ్ ఉంటేనే మనం మెర్జింగ్ ఎవ్రీథింగ్. సో మన నెక్స్ట్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇవి మనకి ఏఐకి రిలేటెడ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్‌లో డేటా అనలిటిక్స్‌లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇంపోర్టింగ్ ద పాండాస్. ఓకే. సో పాండాస్ ఇస్ ద లైబ్రరీ రైట్. సో లైబ్రరీ అనే దాన్ని మనం యూజ్ చేయాలంటే, సో పాండాస్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. లైబ్రరీ అనేదాన్ని మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఓకే. సో లైబ్రరీ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన ఆ పర్టిక్యులర్ సో లైబ్రరీ అనే దాన్ని మనం యూజ్ చేయగలం. వితౌట్ without importing the library, so we didn't do the pandas library. I mean, we didn't use that library. ఓకే. సో మనం లైబ్రరీ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే మన లైబ్రరీ అనే దాన్ని యూజ్ చేసుకోగలం. ఓకే. సో పాండాస్ అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయాలి అంటే సో వి నీడ్ టు యూజ్ ద ఇంపోర్ట్ ఆప్షన్. ఓకే. ఇంపోర్ట్ ఆప్షన్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఆ పర్టిక్యులర్ లైబ్రరీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇంపోర్ట్ పాండాస్. ఓకే. ఇంపోర్ట్ పాండాస్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాండాస్ ఇంపోర్ట్ చేయాలంటే సో ఇంపోర్ట్ పాండాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇంపోర్ట్ పాండాస్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ పాండాస్ అనే దాన్ని ఎవ్రీ టైం మనం పాండాస్ అనేది రాయకుండా ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ ఒక వేరియబుల్ అనే దాన్ని అసైన్ చేస్తాం. ఓకే. సో ఈ పర్టిక్యులర్ పాండాస్‌కి ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ అనేది అసైన్ చేస్తారు పైథాన్‌లో. ఓకే. సో పాండాస్‌ని ఏం చేస్తారంటే పీడీ అనే ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తారు. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా! కనిపిస్తుంది కదా! సో పాండాస్‌ని పీడీ అనే ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైమ్ మనం పాండాస్ అని రాయకుండా ఏంటంటే ఒక్కసారి మనం పాండాస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ పాండాస్‌ని ఎప్పుడు మనం యూజ్ చేయాలన్నా సరే, ఓకే. ఆ పాండాస్‌ని ఎప్పుడు యూజ్ చేయాలన్నా సరే ఆ పర్టిక్యులర్ పీడీ అనే వేరియబుల్ అనే దాన్ని కాలింగ్ చేస్తాం. ఓకే. సేమ్ లైక్ ఫంక్షన్ లెక్క. సో ఇప్పుడు ఫంక్షన్‌లో మనం ఒక చోట ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసి ఎలా అయితే మన ఆ ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేసుకుంటామో సేమ్ లైక్ దట్ ఇక్కడ లైబ్రరీస్‌లో కూడా ఏంటంటే ఒక లైబ్రరీకి ఒక నేమ్ అనే దాన్ని అసైన్ చేసి ఓకే. ఆ పాండాస్ ఒక నేమ్ అనే దాన్ని అసైన్ చేసి ఆ పర్టిక్యులర్ నేమ్ అనే దాన్ని మనం ఎక్కడ మనం యూజ్ చేయాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఫంక్షన్స్‌లో వచ్చేసి మనం ఏ టైప్ ఆఫ్ నేమ్ అయినా సరే మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. మనకు నచ్చిన నేమ్ అనేది ఫంక్షన్స్‌లో డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లైబ్రరీస్‌లో ఏంటంటే దేర్ ఈస్ ఎ డిఫాల్ట్ వేరియబుల్స్. ఓకే.
సో డిఫాల్ట్ వేరియబుల్స్ ని మాత్రమే మనం కాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పాండాస్ ని పీడి అని మాత్రమే మనం రాయాలి. ఓకే, పాండాస్ ని పీడి అని మాత్రమే రాస్తాం. ఓకే, సో పీడి కాకుండా ఇంకా ఏమైనా నేమ్స్ అనేది మనం మెన్షన్ చేస్తే ఏంటంటే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఎందుకంటే సిస్టమ్, ఓకే, ఆ సాఫ్ట్వేర్ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది సో ఆ పీడి అనే దాన్ని రికగ్నైజ్ చేయదు. ఓకే, పీడి అనే దాన్ని రికగ్నైజ్ చేయదు. సో ఎందుకంటే పాండాస్ కి ద డిఫాల్ట్ నేమ్ వచ్చేసి పీడి అనేది ఉంటది. ఓకే, సో పీడి కాకుండా మనం వేరే ఏ టైప్ ఆఫ్ నేమ్ అనేది ఇచ్చినా సరే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, సో అలాగే సో ఇంకొక కొన్ని లైబ్రరీస్ ఉంటాయి మనకి, నంపై. ఓకే, నెక్స్ట్ లైబ్రరీ ఈస్ నంపై. ఓకే, సో నెక్స్ట్ లైబ్రరీ ఈస్ నంపై. సో ఈ నంపై అనే దాన్ని ఎలా రాస్తారంటే ఎన్పి అనే దాని కింద రాస్తారు. ఓకే, పాండాస్ ని పీడి కింద రాస్తారు అండ్ నంపైని ఎన్పి కింద రాస్తారు. ఓకే, సో పాండాస్ ని పీడి అండ్ నంపైని ఎన్పి. సో ఇలా రాస్తేనే మనకి డేటా అనేది పైథాన్ సాఫ్ట్వేర్ అనేది వాటిని ఆ పర్టికులర్ లైబ్రరీస్ అనే వాటిని రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, ఇలా రాయకుండా మనం పీడి అని ఎన్పి అనేది రాయకుండా సో వేరే అదర్ నేమ్స్ ఏవైనా మెన్షన్ చేస్తే ఇట్ విల్ నాట్ రికగ్నైజ్. ఓకే, ఆ పర్టికులర్ సో పాండాస్ అనేది సో ఆ లైబ్రరీస్ అనే వాటిని రికగ్నైజ్ చేయకుండా సో ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ అనే దాన్ని త్రో చేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇప్పుడు మనం పాండాస్ లైబ్రరీస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండాస్ లైబ్రరీ అనే దాన్ని యూజ్ చేస్తున్నామంటే సో వీ నీడ్ టు ఇన్స్టాల్ దట్ వన్, రైట్? సో మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోవాలి లైబ్రరీ అనే దాన్ని. ఓకే, సో లైబ్రరీస్ అనే వాటిని ఇన్స్టాల్ చేయాలి అంటే సో వీ నీడ్ టు యూజ్ ద పిప్ కమాండ్. ఓకే, పిఐపి. ఓకే, సో పిఐపి అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పిప్ కమాండ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే, ఈ పిప్ కమాండ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం సో దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే పిఐపి ఇన్స్టాల్ పాండాస్. ఓకే, లైబ్రరీ నేమ్. ఓకే, పిఐపి ఇన్స్టాల్ పాండాస్. ఓకే, సో పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అనేది రాసి మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఆ సాఫ్ట్వేర్ ఆ పర్టికులర్ లైబ్రరీ అనేది మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో కమాండ్ ఏంటండి? పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఓకే, పిఐపి ఇన్స్టాల్ పాండాస్. ఓకే, అలాగే వేరొక లైబ్రరీ ఏమన్నా ఇన్స్టాల్ చేయాలనుకోండి, సో పిప్ ఇన్స్టాల్ numpy. ఓకే, ఇన్స్టాల్ numpy. సో ఇలా మనకి కావాల్సిన లైబ్రరీస్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. సో నాట్ ఓన్లీ దీస్ టూ లైబ్రరీస్, వీ హ్యావ్ సో మెనీ లైబ్రరీస్ ఆర్ దేర్. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేసి పాండాస్, నెక్స్ట్ వన్ వచ్చేసి numpy, ద నెక్స్ట్ వన్ వచ్చేసి matplotlib. ఓకే, థర్డ్ వన్ ఈస్ matplotlib. ఓకే, మొత్తం కంబైన్ అండి. ఓకే, matplotlib. ద నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి seaborn. ఫోర్త్ వన్ వచ్చేసి seaborn. ఫిఫ్త్ వన్ వచ్చేసి కీరాస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కీరాస్. నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్సార్ ఫ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్సార్ ఫ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీబోన్. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ లైబ్రరీస్ అన్నిటినీ మనం యూజ్ చేస్తాం. ఓకే, లైబ్రరీ ఈచ్ అండ్ ఎవ్రీ లైబ్రరీ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. బట్ ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క ఆపరేషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క లైబ్రరీ మనకు ఒక్కొక్క ఆపరేషన్ కోసం యూజ్ అవుద్ది అనమాట. ఓకే, సో మనకి ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి ప్రెసెంట్ మాట్లాడాం. సో వీ హ్యావ్ ఏ పాండాస్ లైబ్రరీ, సో వీ హ్యావ్ ఏ numpy library and matplotlib and seaborn and plotly, keras, tensorflow and సో ఇలా మనకి ఓపెన్ సివి. సో మనకి చాలా వస్తాయి. ఓకే, చాలా అంటే చాలా లైబ్రరీస్ వస్తాయి. సో మనం యూస్ చేసే కాన్సెప్ట్ ని బట్టి ఈ లైబ్రరీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం ఎక్కడైతే ఏ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే యూస్ చేస్తామో ఆ కాన్సెప్ట్ దగ్గర ఆ పర్టికులర్ కాన్సెప్ట్ కి సంబంధించిన లైబ్రరీ అనేది దాన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం డేటా అనాలిసిస్ అండ్ డేటా మ్యానిపులేషన్ పర్పస్ యూస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద పాండాస్ లైబ్రరీ అండ్ numpy లైబ్రరీ.
అదే మనం డేటా విజువలైజేషన్ మాట్లాడుతున్నాం అనుకోండి. డేటా విజువలైజేషన్ మాట్లాడుతుంటే వీఆర్ యూజింగ్ ద మ్యాట్‌ప్లాట్‌లీ, సీబోర్న్, ప్లాట్‌లీ. ఓకే. ఇలా యూజ్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద అల్గారిథమ్స్ గురించి మాట్లాడుతుంటే వీఆర్ యూజింగ్ ద సైకెట్‌లర్న్స్. ఓకే. సైకెట్‌లర్న్ అని అండ్ కీరాస్ అని, టెన్సార్‌ఫ్లో అని సో వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. డిపెండింగ్ అపాన్ ది కాన్సెప్ట్ వీఆర్ యూజింగ్ దోస్ లైబ్రరీస్. ఓకే. సో ఇలా మనం నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనే నంబర్ ఆఫ్ ఓకే. సో ఒక్కొక్క లైబ్రరీకి ఒక్కొక్క ఆపరేషన్ అనేది ఉంటది. ఓకే. అన్ని లైబ్రరీస్‌ని మనం ఒక చోట యూజ్ చేయం. ఓకే. అన్ని లైబ్రరీస్‌ని మనం ఒక చోట యూజ్ చేయం. ఓకే. బట్ రాయటం ఒక చోట రాస్తామేమో కోడింగ్ అనేది రాసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని లైబ్రరీస్ ఒక సెల్‌లో రాస్తాం. బట్ సో ఆ పర్టిక్యులర్ లైబ్రరీస్‌ని యూజ్ చేస్తూ వచ్చేసి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా మన లైబ్రరీస్ అనేది రాస్తాం. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ సెషన్ వి విల్ డిస్కస్ అబౌట్ వన్ ప్రాజెక్ట్. ఓకే. అసలు డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఏంటనేది సో మనం కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకటి చూపిస్తాం. ఓకే. సో ఎలా ఉంటది ఏంటనేది ఎలా చేస్తారనేది సో చివరిలో ఒక పర్టిక్యులర్ సో ప్రాజెక్ట్ అనేది చూపిస్తాను. ఓకే. ఎలా చేస్తారని. ఓకే. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఓకే. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి పాండాస్‌లో సో మెయిన్‌గా 3 టైప్ ఆఫ్ థింగ్స్ అనే వాటిని ఉంటాయి. ఓకే. మెయిన్‌గా 3 టైప్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఇన్ పాండాస్ వి నీడ్ టు రిమెంబర్ ఫ్యూ థింగ్స్ దోస్ ఆర్. ఓకే. సో మనకి పాండాస్‌లో మెయిన్‌గా 3 కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డేటా ఫ్రేమ్ కాన్సెప్ట్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డేటా ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డేటా మ్యానిపులేషన్. ఓకే. సో ఇక్కడ డేటా ఫ్రేమ్స్ అండ్ డేటా మ్యానిపులేషన్ బోత్ ఆర్ సేమ్. ఐ మీన్ ఒక్కటే సినారియో బేసిస్ మీదుగా వర్క్ యూజ్ చేస్తాం మనం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఫ్రేమ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఫ్రేమ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే లోడింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. ఓకే. లోడింగ్ డేటా ఫ్రమ్ ది డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. సో డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ లో నుంచి మనం డేటా అనే దాన్ని లోడ్ చేయడం. ఓకే. సో ఇందాక మాట్లాడాం కదా సిఎస్సి ఫైల్ నుంచి ఎలా లోడ్ చేస్తారు, ఎక్సెల్ ఫైల్ నుంచి ఎలా లోడ్ చేస్తాం, ఎస్క్యూఎల్ డేటాబేసెస్ నుంచి ఎలా లోడ్ చేస్తారు ఏంటంటే డిస్కస్ చేసాం కదా. సేమ్ లైక్ దట్ ఈస్ ద సో డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డేటా మ్యానిపులేషన్. సో డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా ఫ్రేమ్స్ అండ్ రెండు అనేది ఒకటే కాన్సెప్ట్ బేసిస్ మీదుగా మనకి వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనం ప్రీవియస్ గా లిస్ట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడాం. గుర్తుందా? సమ్మేషన్స్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, రిమూవ్, పాప్, సమ్, మాక్సిమం, మినిమం ఇవి డిస్కస్ చేసాం. గుర్తుందా? ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ వస్తాయి. పాండాస్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ మనకి ఇక్కడ వస్తాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సిరీస్ లో ఎస్ వచ్చేసి మనకి ఏంటంటే సో ఎస్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటరే ఉండాలి. ఓకే. క్యాపిటల్ లెటర్ అనేది రాస్తాం మనం. ఓకే. అండ్ అలాగే డేటా ఫ్రేమ్స్ లో డి అండ్ ఎఫ్ ఆర్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే. వి డోంట్ యూజ్ ద స్మాల్ లెటర్స్. ఓకే. సో సిరీస్ లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. డేటా ఫ్రేమ్స్ లో డి అండ్ ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే. డి అండ్ ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో అప్పుడు మాత్రం మనం రాసిన సిరీస్ అనేది సో సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే. అసలు సిరీస్ అనేది ఎలా రాస్తారు, డేటా ఫ్రేమ్స్ అనేది ఎలా రాస్తారు, ఎలా కన్వర్ట్ అవుతుంది, పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేది యూస్ చేసేటప్పుడు పాండాస్ యొక్క రోల్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్. ఓకే. సో సో ఇక్కడ వరకు చాలా అండి ఈరోజు. సో నాకు ఈరోజు నెట్వర్క్ అనేది చాలా ఇష్యూ ఉంది నాకు. సో అందుకని నేను మొబైల్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకే. సో విల్ డిస్కస్ టుమారో. ఓకే. సో మనం దీని మీద ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఉంటది. ఓకే. సో దిస్ ఇస్ ద బేసిక్ థియరీ కాన్సెప్ట్. ఓకే. ఏమేమి వస్తాయి ఏంటనేది బేసిక్ థియరీ కాన్సెప్ట్. సో వి విల్ డిస్కస్ ది ప్రోగ్రామింగ్. ఓకే. విల్ డిస్కస్ ప్రోగ్రామింగ్ టుమారో. ఓకే.
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా రాస్తారు ఏంటనేది మనం రేపు కాన్సెప్ట్ లో మాట్లాడదాం. ఓకే, సో రేపు సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ అనేది రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే, సో సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, యాజ్ ఎ డేటా అనలిటిక్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. సో వితౌట్ పాండాస్ కాన్సెప్ట్ దెర్ ఈస్ నో అదర్, ఐ మీన్ there is no analytics and analysis and AI, data science. Okay, the first steps are the data analysis concepts. Okay, so data analysis, data analytics అవ్వాలి అంటే కంపల్సరీ you need to know about the pandas concepts. Okay, pandas concept యూస్ చేసే మినిమం 40 to 50% ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. గారు భరత్ గారు మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుందండి, వినిపించట్లేదు. కుమార్ గారు, హలో. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు క్లారిటీగా? ఎస్ సార్. ఓకే, సో భరత్ గారు మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ అడగరా? ఐదర్ చాట్ లో టెక్స్ట్ చేయండి. చాట్ లో టెక్స్ట్ చేయరా? ఓకే, సో 40 to 50% ఆఫ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్స్ అనేది ఈ లైబ్రరీస్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, సో ఈ లైబ్రరీస్ కాన్సెప్ట్స్ అనేది అర్థమైతే సో మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఓకే, వితౌట్ డూయింగ్ ద డేటా క్లీనింగ్ స్టెప్స్ ఆర్ డేటా మ్యానిపులేషన్ స్టెప్స్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, మనం అల్గరిథం అప్లై చేయాలన్నా, ఏం అప్లై చేయాలన్నా కానివ్వండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ ది డేటా మ్యానిపులేషన్ స్టెప్స్. ఓకే, డేటా మ్యానిపులేషన్ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది వెళ్ళగలం. ఓకే, సో వితౌట్ క్లియరింగ్ దీస్ స్టెప్స్ వి డిడ్ంట్ డూ ద నెక్స్ట్ స్టెప్స్, రైట్? సో మనం నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. ఓకే, సో జస్ట్ అండర్స్టాండ్ దిస్ బేసిక్ library concepts. Okay, so these are the basic introduction about the libraries. Okay, so same concepts and pandas, numpy, matplotlib, seaborn, anything. Now a type of thing library తీసుకున్నా కానీ సేమ్ కాన్సెప్ట్, బట్ దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. పాండాస్ ఇప్పుడు numpy పాండాస్ తీసుకుంటే డేటా మ్యానిపులేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ దట్ numpy తీసుకుంటే సేమ్ పర్పస్, బట్ వీఆర్ యూజింగ్ ద అరే కాన్సెప్ట్స్. ఓకే, అదే మ్యాట్ప్లాట్లిబ్ తీసుకుంటే డేటా అనాలిసిస్ పర్పస్ యూజ్ చేస్తాం, బట్ వీ నీడ్ టు డూ ద విజువలైజేషన్స్ బేసిస్ మీదుగా మనం వర్క్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం లైబ్రరీస్ అన్ని కూడా అనాలిసిస్ అండ్ అనలిటిక్స్ కాన్సెప్ట్స్ కోసమే వర్క్ అవుతాయి, బట్ సో వీ నీడ్ టు డూ సంథింగ్ మోర్. ఓకే, సో సమ్ కాన్సెప్ట్స్ అనేది వస్తే డిపెండ్ చేసుకొని వర్క్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ introduction about the libraries. Okay, any doubts అండి? Is there any doubts? డౌట్స్ ఉన్నాయండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
ఓకే అండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ కనెక్టింగ్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.